ఈ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి నెత్తిగడ్డలా తిరిగినాయి. ఆ బ్రెయిన్ అంతా బ్లడ్తో నిండిపోయి ఉంది. 4 రోజుల నుంచి అన్నం తింటలేదు, వాంతులు ఏంటని చెప్పి కట్ట మీద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ అవి చేయించుకొచ్చాము. ఆయన తగ్గలేదు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడికి తీసుకెళ్తే అర్జెంటుగా మీరు అడ్మిట్ అయిపోవాలి, పిల్లవాడు లాస్ట్ స్టేజ్లో వచ్చారన్నారు. ఇక మాకు ఖాళీ చేయలేదు, ఏంటి సడన్గా ఇలా చెప్పారనుకున్నాము. అనేపాటికి ఇక జాయిన్ అయ్యామండి. పిల్లలేమో ఇక్కడే ఉండిపోయారు, మేము అక్కడ ఉండిపోయాము. జాయిన్ చేసిన రోజే మా మామయ్యను పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు. ఏడమాకండి అమ్మా, మేము ఉన్నామని మా మామయ్య కూడా అన్నాడు, నేను ఉన్నానమ్మని బాధపడమాకని అన్నారు. ఇక అసలు ఎంత ఖాళీ చేయి కూడా ఆడలేదండి. అక్కడ పేషెంట్లను చూసి మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదు హాస్పిటల్కి. అలాంటి నా దేవుడు అన్నవాడు నిజమే, నేను నమ్మలేదు. కానీ ఆయన ఎందుకో మరి 2 నెలల క్రితమే నన్ను ఇక్కడికి రప్పించాడు. రప్పించాకే నాకు ఇట్లా అయ్యగారని మా మామయ్య వచ్చి ప్రార్థన చేశారు. పద్దాకలు వస్తూనే ఉన్నారు, రోజు చేస్తూనే ఉన్నారు. అందరూ 4 రోజులు 2 నెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మేమే త్వరగా బయటకు వచ్చాము. అది ఆపరేషన్ కూడా మళ్ళీ 2వది కూడా పడిద్దమ్మా, అది రాకపోతే అన్నారు. లేదు పడదమ్మా, ఒక ఆపరేషన్తోనే బయటకు వస్తారని అయ్యగారు ప్రార్థన చేశారు. అన్నయ్య నేను కనుక అలా వస్తే కనుక ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటాను అన్నయ్య అన్నాను. 3 వారాలు అలాగే పెట్టుకుంటాము. అలాగే త్వరగా కూడా బయటకు వచ్చేసాము. వారంలోపే వచ్చేసాము. మేము నయమైపోయిందని పంపించేశారు. మేము అక్కడ ఉంటున్నామో కానీ పిల్లల మీద లాగిందంటే చిన్న పిల్లలు. మా ఆయనకి కూడా పర్లేదు, అక్కడ కూర్చున్నాడు. రేపు శుక్రవారం రమ్మన్నారు, కుట్లు పిలుస్తూ ఉన్నారు. అంతా బాగానే జరిగిందండి. ఆ దేవుడు కృపను బట్టి మేము ఎంతవరకు వచ్చాము. ఇంకా ఆయనలోనే ఉండాలనుకున్నాము. అతను కూడా ఇంకా మార్చుకొని ఆయనలోకి వస్తాను. మా అన్నయ్య కూడా మామయ్య కూడా పద్దాకులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించారు. హల్లెలూయా 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 హల్లెలూయా.